మచిలీపట్నంలో 4400 పైచీలకు పోస్టల్ బ్యాలెట్ని ఇష్యూ చేశారు. అంటే ఫారం 12 అప్లై చేసిన వాళ్ళు. ఈ ఫారం 12 అప్లై చేసిన వాళ్ళు మొత్తం బందరోళ్ళా కాదు. బందర్లో ఓటు ఉన్నటువంటి బందర్ అసెంబ్లీ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే బందర్ కృష్ణా జిల్లా మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మరొక 16 జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి సుమారుగా ఒక 400 మంది ఓటర్లను కూడా అంటే ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ఓటుకు అప్లై చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాగే జరిగింది. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం 7000 మంది, ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 7000 మంది పోస్టల్ బ్యాలెట్కి అప్లికేషన్ పెట్టారు, ఓటు క్యాష్ చేశారు, ఓటు వినియోగించుకున్నారు. అట్లాగే రాప్తాడు 4000 చిల్లర, కృష్ణా జిల్లా మొత్తానికి 21,000, రాజమండ్రి జిల్లాలో 15,000, ఇట్లా సుమారుగా 15 నుంచి 20, 21,000, 22,000, 23,000 చొప్పున ప్రతి జిల్లాలో ఓటు వినియోగించుకున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి మచిలీపట్నం నుంచి పోస్టల్ బ్యాలెట్లు 16 జిల్లాలకు వెళ్ళినాయి. 16 జిల్లాల్లో ఎన్ని అసెంబ్లీలకు వెళ్ళినాయి లెక్కేసుకుంటే సుమారుగా 500-600 నుంచి 1000 స్పెసిఫిక్ సిగ్నేచర్లు ప్రతి జిల్లా కలెక్టర్ ఆర్ఓలకి అందజేయాల్సి ఉన్నది. అంటే ఎక్కడన్నా ప్రతి బ్యాలెట్లో కూడా ఆ సంతకం స్టాంపు కానీ కింద చేత్తో ఏం ఉద్యోగం చేస్తున్నాడో గెజిటెడ్ ఆఫీసర్ కింద రాయకపోతే కనుక ఆ 1000 సంతకాల్లో ప్రతి బ్యాలెట్ కూడా టాలీ చేయాలంట. 1000 సంతకాలు ఇది సంతకం ఎవరిదేని తేడా వస్తే ఏంటి అంటే చట్టం వీళ్ళకి పనికిరాదు. చట్టాన్ని మీరు కూడా రూల్స్ తయారు చేస్తారు. మేము రిప్రజెంటేషన్ చేశాం. మూవ్ చేస్తే లంచ్ మోషన్ మూవ్ చేసినటువంటి 1-2 గంటల్లో ఢిల్లీ నుంచి ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. ఏమని ఈయన క్లారిఫికేషన్ రాశాడంట, నేను పలానా మెమో ద్వారా సంతకం లేకపోతే కింద డిజిగ్నేషన్ రాయకపోయినా స్టాంపు లేకపోయినా చెల్లుబాటు చేయండి అని చెప్పి నేను సర్క్యులర్ ఇచ్చాను, దీని మీద నాకు క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పని ముఖేష్ కుమార్ మీనా ఢిల్లీకి రాస్తాడు. ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద వెంటనే బ్రహ్మాండంగా బేసిక్గా సంతకాలు ఏం లేకపోయినా కూడా మీరు చేసేయండి అంటాడు. ఒక ఆంధ్రప్రదేశ్కే, భారతదేశంలో మిగతా 28 రాష్ట్రాలకి లేదు ఈ వెసులుబాటు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక్క భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే ఈ వెసులుబాటు. ఉద్యోగం చేస్తున్నాం, ఎన్నికల నిర్వహణ ఇది, నిష్పక్షపాతంగా ఒక జడ్జి కన్నా గొప్పగా పనిచేయాలి, ప్రమాణం చేశామే అనేటువంటి ఈషన్ మాత్రం ఆలోచన కానీ స్పృహ కానీ కూర్చున్న కుర్చీకి ఆ ధర్మాన్ని నిలబెట్టడం కానీ లేని పరిస్థితిలో వీళ్ళు ఈ రకంగా బాధ్యతలను నిర్వర్తించడం